సమర్పిస్తుంది నేను మీ దివ్య. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మరోసారి ఆర్థిక భరోసా అందింది. కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి 35వ విడత ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ విడతలో 48 మంది లబ్దిదారులకు మొత్తం 35,37,408 రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కావలి నియోజకవర్గంలో 1188 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మొత్తం 9,66,47,935 రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ప్రజలకు వేగంగా సహాయం అందిస్తున్నామని, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీలో రాష్ట్ర వ్యాప్తంగా కావలి నియోజకవర్గం 2వ స్థానంలో నిలవడం గర్వకారణమని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. మన కార్యాచరణ ఉండే విధంగా కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడంలో తెలుగుదేశం పార్టీ యొక్క క్రియాశీలక బాధ్యతను ప్రజలు గుర్తించే విధంగా మనం ప్రతి సమస్యను ప్రజల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా మన కావలి తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని నిన్నటి మహానాడుతో కావలి ప్రజానీకానికి తెలియజేశాం. మనందరం కూడా ఈ ఒక్క సంవత్సరం మళ్ళా మహానాడు లోపల ఈ మహానాడులో తీసుకున్న తీర్మానాలన్నింటినీ కూడా అమలు చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వానికి, మన తెలుగుదేశం పార్టీకి, మన ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా భవిష్యత్ నాయుడు శ్రీ నారా లోకేష్ బాబు గారికి మంచి పేరు తెచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పనిచేద్దామని, అదేవిధంగా కావాలని అభివృద్ధి పరుస్తున్నటువంటి తరుణంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపున అందరికీ ప్రజలకు చేరవేస్తూనే తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి సంక్షేమాన్ని అందించాలనే ఉద్దేశంతో కావలి తెలుగుదేశం పార్టీలో ఎవరైనా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికి తప్పకుండా మనం ఎంతో కొంత వాళ్ళకి వృత్తి ఏర్పాటు చేసేటువంటి దానికి నాంది పలికి 23 నెలలు పూర్తయినటువంటి మన ఈ కాలంలో దాదాపు 1700 అప్లికేషన్లు ఈ రోజుకి రావటం, అంటే దాదాపు రోజుకు 3 యావరేజ్ మీద 3 అప్లికేషన్లు, రోజుకి 3 సీఎం రిలీఫ్ ఫండ్ కింద అప్లై చేయడం. అందులో ఈ రోజున 1188 మందికి ఇప్పటికే 9,67,00,000 రూపాయలు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం జరిగింది. ఈ రోజున 48 మందికి 35 లక్షల రూపాయలు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ. 23 నెలల కాలం పూర్తయితే 35 సార్లు పంచామంటే 20 రోజులకు ఒకసారి యావరేజ్గా మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సందర్భంగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. అడిగిందే తరువుగా ప్రతి ఒక్కటి చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా బాబురావు కోరు.